వీడియో చూసానండి. అది ఏ ఛానల్ కూడా సరిగ్గా చూపించట్లేదు. వీడియో అయితే చూసాను. కానీ అక్కడ ఏ కాన్వర్జేషన్ లో కాదు జరిగింది. స్వామి, ఇప్పుడు నేను నేను చెప్తున్నాను కదా, ఇంక ఏ దాని గురించి మాట్లాడడమే అసహ్యంగా ఉన్నది అంటే ఇంకేం చూపిస్తారు? నేను అదే చెప్తున్నా వర్మ గారు. ఎవరు చూపించినా ఆ అనంతబాబు గారు ముద్దులు పెట్టిందే చూపించారు. అంటే ముద్దులు పెట్టిందంటే అమ్మాయికి కాదండి, ఫోన్ కు ముద్దులు పెట్టారు ఆయన. అంటే అవతల క్యాండిడేట్ ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా చూపించలా. వాయిస్ కూడా మ్యూట్ లో పెట్టారు కాబట్టి అంతగా అర్థం కాలేదు. బహుశా ఇటువంటివి లక్ష్మణ్, అక్కడ ఉన్నది ఏంటి అంటే బట్టలు ఇప్పుకుంటూ వీడియో ఉంది, సరేనా? ఇంకెంతకంటే నేను పచ్చిగా చెప్పలేను. అందుకనే నేను చూసింది ఏంటంటే వర్మ గారు ఇంత దిగజారిపోతుంటే అసలు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు ఏం మాట్లాడాలి? ఏంటి దాని గురించి వదిలేయటం బ్రదర్ మంచిది. వర్మ గారు నేను అనేది ఏంటంటే, నేను చూసినంత వరకే మాట్లాడతా. వాళ్ళు బట్టలు ఇప్పారా లేదా అనే విషయం గురించి నేను మాట్లాడను. ఎందుకంటే నాకు మీ టీవీ ఛానల్ ఏం చూపించారో దాని వరకే నేను మాట్లాడగలను. కానీ తర్వాత ఏం జరిగింది, అనంతబాబు గారు ఏం చేశారు అనేది నేను చర్చించలేను. అసలు ఎవరితో మాట్లాడారు, ఏంటో మాట్లాడారు, ఏంటో వాయిస్ బయటకు ఊడి చేతికి వచ్చింది వదిలేసా. ఎవరు ఇంకో విషయం మాట్లాడు, తెగేదాకా లాగితే చేతికి వచ్చింది నీకు, వదిలేసేయండి. వర్మ గారు ఖచ్చితంగా అదే పరిస్థితి కదా, అప్పటికి కూడా మారరా? అదే సార్ వర్మ గారు ఎవరు కూడా వర్మ గారు ఎవరు అవనాయండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అవనాయండి, చంద్రబాబు నాయుడు గారు అవనాయండి, ఎవరైనా మా పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేయండి అని ఎవరు చెప్పరు. అది వాళ్ళ వ్యక్తిగతంగా కొంతమంది చేసిన విధానం ఏంటంటే, అసలు ఆ వీడియో బయట పెట్టింది ఎవరు, ఎవరు బయట పెట్టారు, దేనికోసం బయట పెట్టారు? నేను అనేది ఏంటంటే దానికి ఒక పనిష్మెంట్ ఉండాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా, ఇంకోళ్ళు చేయడానికి భయపడాలి. దువ్వాడ శ్రీనివాసరావు గారి మీద పనిష్మెంట్ కన్నా ఈ రోజున ఆయనకి ఇన్ఛార్జ్ తీస్తారు కదా, వేరు లక్ష్మణ్. గువ్వాడ శ్రీనివాసు ఓకే, వాళ్ళిద్దరికి వైఫ్ అండ్ అది పర్లేదు, అదేదో అది వేరే కథ. ఈ కథే టోటల్ వేరు. ఖచ్చితంగా అనంతబాబు గారు మీరు అన్నట్టుగా పార్టీ డామేజ్ ఎవరు చేసినా సరే, పార్టీకి ఈ వ్యక్తుల వల్ల డామేజ్ జరుగుతుందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారండి. ఓకే, గ్రామ స్వరాజ్యంపై పవన్ కళ్యాణ్ గారు పట్టు బిగిస్తున్నారు, గాంధేయవాదంతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త పరిణామం, గోండా యాక్ట్ తీసుకొస్తున్నారట. ఎందుకంటే ఆ కాకినాడ ఆ బహిరంగ సభలో ఆయన చెప్పారు, మీ గోండాలని రౌడీని బట్టలు ఇప్పించి రోడ్ల మీద పరిగెట్టిస్తానని. ఆయన మర్చిపోలేనట్టున్నది. అవకాశం వచ్చింది కదా అని ఆ యాక్ట్ తీసుకొస్తున్నారట ఆంధ్రప్రదేశ్లో. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా మీరు? వర్మ గారు